మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. కోహెడ పండ్ల మార్కెట్ స్థలాన్ని అమ్మేయాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి విలువ 3,000 కోట్లకు పైగా ఉంటుందన్నారు. దళారులు, వ్యాపారుల కోసం రేవంత్ సర్కార్ పనిచేస్తుందని విమర్శించారు. నిరంజన్ అన్న, కిషన్ రెడ్డి గారు, మా సుధీర్ అన్న అందరూ సబితక్క వచ్చి ఇక్కడే ఫౌండేషన్ స్టోన్ కూడా వేసిండ్రు. మార్కెట్ కు కొబ్బరికాయ కూడా కొట్టిండ్రు, పైసలు తెచ్చిపెట్టిండ్రు. పని ముంగటి తీసుకుపోమంటే ఇప్పుడు భూమిని అమ్ముతామంటున్నారు. ఈ భూమిని మింగే కుట్ర చేస్తా ఉన్నారు. ఈ భూమిని మాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 200 ఎకరాలంటే ఇందాక సబితక్క అన్నారు, కిషన్ అన్న అంటున్నాడు ఇక్కడ 15 కోట్లకు ఎకరం ఉంటుంది సార్ అంటున్నారు. అంటే ఈ 200 ఎకరాలు అంటే 3,000 కోట్ల విలువ కలిగిన భూమి. ఈ 3,000 కోట్ల విలువ కలిగిన భూమిని టీజీఐఐసికి ఇచ్చి అక్కడి నుంచి తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం. మొన్ననే వచ్చిందట ఎవరో మద్రాసుకి వెళ్ళి బంటి చెప్తుండే, లీలా హోటల్లో చాలా లీలాలు జరిగినాయని చెప్తుండే. కేరళకి వెళ్ళి ఎక్కడి నుంచి ఎవరు వచ్చి భూమి చూసిపోయారట. ఆల్రెడీ కేరళకి వెళ్ళి కొందరు వచ్చేసి ఇదంతా దిగిందట, చూసిందట, లీలా హోటల్లో దిగిందట. కొంతమంది మనోళ్ళు పోయి మాట్లాడిందట. సో అయితే మనోళ్ళంటే మన పార్టీ వాళ్ళు కాదు, ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉండేటువంటి నాయకులు, కాంగ్రెస్ నాయకులు పోయి వాళ్ళతో మాటలు ముచ్చట్లు అయినాయట. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ మార్కెట్ కడితే ఇక్కడ దాదాపు రోజు 25-30 వేల మంది రైతులు వస్తారు కదా.